మరలా ఒక్కసారి అటులనే విడదలు పెద్దలు సావధానముగా అణకిపోనైనా అరయునాల్గుదలంబులు అధికార గణపతి అగులు సిద్ధ తదేవ విశుద్ధ షోడశదలమ్ముల బలగుల అనాహతముల ఈశ్వరుడే ప్రభవై అలను సిద్ధ నేను పలుకు ప్రతి వాక్యము వ్యతిరేకముగా పలుకుతూ అతడు ఎవడై ఉండవచ్చు ఒకసారి వారిని పరికించి పరిశీలించి తోడ్కొని రమ్మనాయన ఏమైంది ఆయన ఇంత ఆవేశపడుతున్నావు? మీరిరువులు చెప్పుకున్న మాటలు నమ్మి నా భాగస్వామైన ముద్దుని నేను కోసుకున్నానయ్యా. ఓం నమః శివాయ. ఒక్క దేవుడు కానీ దేవత కానీ ఎవరు లేరే. మీ ఎరువుల మాట అంతా అబద్ధమేనా? అయితే ఇతనికి దేవుడు కనిపించలేదన్నమాట. ఇతని మూర్ఖపు నమ్మకముతో తన భార్యను సైతం లెక్క చేయకుండా ఆ కత్తితో చంపి వచ్చి ఉన్నాడు. సరే నాయన, నీకు ఏ దేవుడు కనబడలేదా నాయన? లేదు స్వామి, లేదు. మరి అదే దీక్షతో నన్ను కోసి చంపము నాయన, సకల దేవతలు కనిపిస్తారు. మిమ్మల్ని నేను చంపలేను స్వామి. అయితే నీ భార్యను నేను బ్రతికించాను. నీ భార్య దేహంలోనే ఈ షట్చక్రములలో కొలువైనటువంటి ఆది దేవతలను చూపించి నీ జన్మను సాధ్యత వచ్చేది. పదములు అడుగు. బతికిస్తావా స్వామి? నా భార్య ముత్తిని బతికిస్తావా? సందేహమా నాయన? రండి స్వామి, రండి. నాయన కక్క, నీవు దిగుడు చెందు. నీ భార్యను నేను బ్రతికించాను. బతికిండు స్వామి. కుమార సిద్ధ, నీవు కూడా సావధాన చిత్తుడవై ఆ షట్చక్రములను నీ కక్కనికి చూపించు. హరయుణ హృదలంబులు ఆధార చక్రమందు అధికార గణపతి అగుణ సిద్ధ అధికారియగు ఆరుదలముల స్వాదిష్ట చక్రము సరళ స్వామి. మాధవ అధిపతి మణిపూరక చక్రమున
నేను నిన్ను కోసుకున్నానే, నీలో దేవుళ్ళు కనపడతారని ఎవరో చెప్పిన మాటలు నిన్ను కోసుకుంటే ఈ దేవుళ్ళు వచ్చి నిన్ను బతికించి నాకు పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించారు. అవును ముత్తే. మీరు ఇరువురు నా పరమభక్తి, నా మాటలే శాసనంగా నమ్మి మూర్ఖపు నమ్మకంతో భార్యనే తండ్రి. కాబట్టి మన మఠమునందు కులమత భేదాలకు తావులేదు కనుక మీరు ఇరువురు ఎప్పుడైనా సరే మన మఠమునందు ప్రవేశించి పూజలు అందుకోవచ్చు. వెళ్ళి చెప్పమ్మా, ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. 10 మంది సౌండ్ చూడు నాయన సుధా, నాన్న రిజిస్ట్రార్ మరికొన్ని దినములలో నేను సమాధి తపోనిష్ట వహించవలసి ఉన్నది. కావున నేను తాళపత్ర గ్రంథములపై కాలజ్ఞానము లిఖించినటువంటి మూలమైన ప్రదేశమైన ఒకటి బనగానపల్లె అరణ్యమునకేగి దేవదారి ఫలములు, దేవతలకు సుజ్ఞానమిచ్చు దేవదారు పుష్పములు గైకొని ఆ సమయములకు రాగలవా కుమార? తప్పనిసరిగా వచ్చే తెలుసుకోండి కుమార. ఆ సమయములకు రాగలవా నాయన? గురుదేవ, సూర్యచంద్రాదులు ఏమి ఇతని మనోనిశ్చయం? సూర్యుడెవడో చంద్రుడెవడో కానక ఆ సమయం గట్లే వచ్చేదనని నాతో ప్రగల్భములు ఆడుచున్నాడు కదా. నేను ఇప్పుడే ఈ క్షణమే బనగానపల్లె అరణ్యమునకు పంపి అక్కడ పడరాని పాట్లు పెట్టి నా గురు శిష్యుల అనుబంధానికి ప్రతీకగా సిద్ధుడిని ప్రసిద్ధుడని గంచెదం. నాన్న కుమార, ఇప్పుడే ముహూర్తము సుముహూర్తం కావున ఈ ముహూర్తము దాటక మునిపే నీవు సత్వరముగా బనగానపల్లె అరణ్యం